దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. క్రైస్తలాడు ఈ ఉదయకాల సమయంలో నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు. చూసారండి, నరహత్య చేయకూడదు. ఎక్కడంటే ఎందుకు చేయకూడదు అంటండి, కానాను అనే దేశానికి ఇజ్రాయేల్ ప్రజల్ని వారికి స్వాస్థ్యంగా దేవుడు అనుగ్రహించి వారిని అక్కడికి పంపిస్తున్నప్పుడు ఆ దేశంలో కనుక వాళ్ళు ఎప్పటికీ దీర్ఘాయుష్మంతులుగా ముది ముసలొచ్చి అంతవరకు కూడా మీరు చనిపోకూడదు అనుకుంటే కనుక ముందుగా మీ తల్లిని తండ్రిని సన్మానించండి, ప్రేమించండి, ఆదరించండి. వారికున్న కష్టాలను కూడా మీరు అండగా ఉండండి. అలాగే ఫస్ట్ ఆజ్ఞ నరహత్య చేయకూడదు. మనము ఈ లోకంలో ఏదో కావాలని ఏదో ఆశించి అనేక మందిని నరహత్య చేస్తూ ఉంటాం, చంపేస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారండి, నరహత్య చేయకూడదు. ఎవరిని ప్రేమించాలంటండి, తల్లి తండ్రిని ప్రేమించాలి, వాళ్ళని ఆదరించాలి, వారికి మనం చేదోడుగా ఉండాలి, వారి కష్టాల్లో కూడా మనము ఆదుకునేవారిగా ఉండాలండి. మరి అటువంటి గొప్ప ధన్యత మనకి ఇవ్వాలండి. ఎందుకంటే కానాను అనే దేశాన్ని ఇజ్రాయేల్ ప్రజలకి ఇస్తున్నారు. కానీ మరి ఈ దినాన్ని మనకి వర్తమానం ఎలాగా మనకి అర్థం చేసుకోవాలంటే మనము పరలోక రాజ్యం వెళ్ళాలి. ఎందుకంటే మనం విశ్వాసులంగా ఉంటూ ఆయన్ని మనం ప్రేమించాము. మనకి లోకంలో ఏ గోత్రము లేదు, కానీ మనకి ఏ గోత్రము లేదు, అలాగని మనకి ఏ వంశము కూడా ఆయనది లేదు. కానీ మనం విశ్వాసాన్ని బట్టి మనము ఆయన్ని ప్రేమించాము. విశ్వాసం బట్టే కదండి అబ్రహాము గారు తండ్రి అని పిలువబడ్డారు. అవును, మనం అబ్రహాము గారిని నమ్మాము, ఆయన్ని విశ్వసించాము, ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉన్నాము. అటువంటి విశ్వాసము యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, నిజమైన దేవుడు, ఆయన లోకరక్షకుడు. ఆయన మన పాపాల కోసం వచ్చి మన పాపాలను భరించి ఆయన శిలువ యాగం పొందారని మన విశ్వాసంతో నమ్మము. కాబట్టి మనము కూడా ఆయన బిడ్డలుగా ఉన్నాము. మరి ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని నిత్యరాజ్యంలో మనకి స్వాస్థ్యం ఇస్తారండి. ఆ స్వాస్థ్యం పొందుకోవాలంటే మనము కూడా మరి ఆజ్ఞల్ని, ఆయన కట్టడల్ని అనుసరించాలి. కేవలం విశ్వాసం ఉంటే సరిపోతుందా? కాదు కదండి. మరి ఆయన చెప్పిన కట్టడల్ని కూడా, అలాగే ఆయన ఆజ్ఞలు కూడా మనము శిరసావహించాలి. తండ్రిని తల్లిని సన్మానించాలి. కానీ ఈ లోకంలో కూడా చూడండి, చాలామంది బిడ్డలు, ఆడబిడ్డలండి, మగబిడ్డలండి, కొంచెం వృద్ధాప్యంలో వచ్చేసరికి వారి తల్లిదండ్రుల్ని వదిలేస్తున్నారు. వారికి చాలా అడ్డుగా ఉన్నట్టు వాళ్ళు బాధపడుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు, నువ్వు ఎంత సంపాదిస్తున్నా, ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నా, మీరు నిజంగా నా దేవుడు నన్ను తన రాజ్యం తీసుకుపోతారు అని మీరు ఎంత నమ్మకంతో ఉన్నా కానీ మీ తల్లిదండ్రులని మీరు ప్రేమించకపోతే మీకు పరలోక రాజ్యం రాదు. అలాగే మొదటి ఆజ్ఞ నరహత్య చేయకూడదు. ఎవరిని కూడా చంపకూడదు. కోపంలోనూ ఉద్రేకంలోనూ చాలామందిని చంపేస్తూ ఉన్నారండి ఇప్పట్లో. కానీ చంపిన ప్రతి బిడ్డకి కూడా పరలోక రాజ్యం వెళ్ళే అర్హత లేదండి. అలాగే మరి ఈ మాటలన్న మీరు నేను కూడా నిత్యరాజ్యంలోకి వెళ్ళాలంటే కనుక మన తల్లిదండ్రులని సన్మానించేవారుగా ఉందాము. మనము ఎక్కడికి కొట్లాట్లకు కానీ దెబ్బలాట్లకు కానీ వెళ్ళకుండా, ఏ బిడ్డకి మనం హాని చేయకుండా మన జీవితాన్ని తగ్గింపుతో, ప్రేమతో,
అందరితోనూ శాంతి సమాధానంగా మాట్లాడి ఆయన కృపను పొందుకునే వారిగా ఉందాము. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.